తులసి కీర్తి కడుపుతో ఉందని స్పెషల్‌గా కీర్తి కోసం మామిడికాయ పులిహోరని తయారు చేసి ఉంటుంది. ఇక సిద్ధు వాళ్ళందరూ కూడా బయటే కూర్చొని తులసి వాళ్ళ అన్నయ్యలతో కలిపి భోజనం చేస్తూ ఉంటారు. తులసి చాలా సంతోషంగా కీర్తి, హరీష్‌ని పక్క పక్కన కూర్చోపెట్టి భోజనం వడ్డిస్తూ ఉంటుంది. కనిష్క ఆ మామిడికాయ పులిహోరలో విషం కలిపేసి ఉంటుంది. విషం కలిసిన మామిడికాయ పులిహోరని తులసి వడ్డిస్తూ ఉంటే, "తిను కీర్తి తిను. మీరిద్దరూ బాగా కలిసిపోయారు కదా! అందుకే నేను ఆ మామిడికాయ పులిహోరలో విషం కలిపేశాను. నీకోసం స్పెషల్‌గా వడ్డిస్తూ ఉంది కదా! ఇప్పుడు చూడు అది తిన్న తర్వాత నీకేమవుతుందో! ఈ తులసిని ఇంట్లో నుంచి గెంటేస్తారు" అని కనిష్క చాలా సంతోషంగా చూస్తూ ఉంటుంది. "ఏంటి వాళ్ళకు మాత్రమేనా వడ్డించటం? ఆ టేస్టులేవో మేము కూడా రుచి చూస్తాం కదా! మాకు కూడా వడ్డించొచ్చు కదా!" అని సిద్ధు అడుగుతూ ఉంటే, "ఈ మామిడికాయ పులిహోర నేను వదిన కోసం చాలా స్పెషల్‌గా తయారు చేశాను. ఎవ్వరికీ వడ్డించేదే లేదు" అని కీర్తికి మాత్రమే వడ్డిస్తూ ఉంటుంది. ఇక కీర్తి కడుపుతో ఉంది కాబట్టి చాలా ఇష్టంగా మామిడికాయ పులిహోరని తింటూ ఉంటుంది. తర్వాత కీర్తి తులసి, సిద్ధుని పక్క పక్కన నిల్చోపెట్టి హారతి ఇస్తూ ఉంటుంది. అయితే విషం కలిసిన పులిహోరను తిన్న కీర్తి ఉన్నపళంగా స్పృహ కోల్పోయి సిద్ధుపై పడిపోతూ కుప్పకూలిపోతూ ఉంటుంది. "కీర్తి ఏమైందమ్మా? ఏమైంది?" అని సిద్ధు చాలా కంగారు పడుతూ ఉంటే, "వదిన కళ్ళు తెరువు వదిన" అని తులసి విలవిల్లాడిపోతూ ఉంటుంది. మరి కీర్తిని ఎలా కాపాడుకుంటారు? ఇప్పుడు తులసిని ఇంట్లో నుంచి పంపించేస్తారా అన్నది రానున్న ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.